And one more thing, happy Republic Day to all the residents of Punjab. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ వచ్చి నాకు తెలియగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్గా ప్రతి సొసైటీలోని పండుగలు చెప్పకుండా చేసుకుంటారు. ఆ పంటకి తగిన డేట్ అంటూ ఉంటుంది, ఆ రోజు చేసుకోవాలి, ఆ రోజు చేసుకోకపోతే ఆ దేవుడు అక్కడ రోజు ఉంటాడు. కానీ ఏ రోజు కూడా దేవుడు కింద వాళ్ళకి మొక్కడానికి ఈ రోజు ఎలా ఉంటే ఈ రోజు కొన్ని పండుగలు ఉంటాయి, చేసుకోవాలి. ఆ రోజు भारत माता की, भारत माता की। లేకపోతే రాగంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, మన స్వేచ్ఛ అంటే ఏంటి, ఎందుకు ఎందుకు దీన్ని టార్గెట్ పెట్టారని కూడా తెలియట్లేదు. కాబట్టి జనరేషన్ ఏమవుతుందంటే ఆ తప్పు మాదే, మనదే తప్పు. పిల్లలకి వాళ్ళు పుట్టినరోజు చేస్తాం, గణపతి ఫెస్టివల్ చేస్తాం, దసరా చేస్తాం, కానీ ఇలాంటి పండుగలు మనం చెప్పడంత ఇంపార్టెన్స్ మనం ఫీల్ అవ్వం. కానీ మారుతున్న ట్రెండ్ బట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే బృందావన్ ఫ్యామిలీ పిల్లలకి మెయిన్ ఈ పండుగ గురించి ఇంపార్టెన్స్ మీరు చెప్పండి. ఇది 77 గణతంత్ర దినోత్సవం 1950 నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. వాక్ స్వాతంత్రం, నడిచే స్వాతంత్రం, మన భావాలు ఎక్స్ప్రెస్ చేసే స్వాతంత్రం, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు స్కూల్లో పిల్లలకి టీచర్ కూడా చెప్పకపోవచ్చు. టీచర్ చెప్పినా అదొక లెసన్ కింద ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్లో కాదు. కాబట్టి ఈరోజు ఇటువంటి పండుగ కింద మనం చేసుకుంటామంటే పిల్లలకు డౌట్ వస్తుంది. ఎందుకు జనవరి 26న కమిటీ ఇచ్చారు, ఎందుకు జనవరి 26న స్థాయి పెట్టారు, ఎందుకు జనవరి 26న ఆటంకి ఆ పిల్లలు ఎక్కేకొచ్చి దీని ఇంపార్టెన్స్ వాళ్ళు గమనిస్తారు. సంవత్సరంలో మనం ఎన్నో పండుగలు జరుపుకుంటున్నాం, కానీ ఇలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా బృందావనంలో జనవరి 26, ఆగస్టు 15 గాంధీ గారి జయంతి, నెహ్రూ గారి జయంతి కూడా కంపల్సరీ మ్యాండేట్ గా జరపాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. దానికి బృందావనం అసోసియేషన్ వాళ్ళు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ 4 పండుగలు కూడా జరపాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే జరగదు. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కి అడిగితే ఇవ్వడం కాదు, ఇది వాలంటరీ మ్యాండేటరీ, మనకు రైట్. కాబట్టి నా కాంట్రిబ్యూషన్ 4 పండుగ 500 ఇస్తాను. ఈ రోజే 500 ఇచ్చేస్తాను. ఈ 4 పండుగలు కంపల్సరీ జరపాలని బృందావన్ కృష్ణులు అందరికీ చెప్తాను. And children, invitees, guests, first of all, good morning to everybody. And one more thing, happy Republic Day to all the residents of Brindavan families. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం వచ్చి నాకు తెలియగానే చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఎందుకంటే యాక్చువల్గా ప్రతి సొసైటీలోని పండుగలు చెప్పకుండా చేసుకుంటారు. ఆ పంటకి తగిన డేట్ అంటూ ఉంటుంది, ఆ రోజు చేసుకోవాలి, ఆ రోజు చేసుకోకపోతే ఆ దేవుడు అక్కడ రోజు ఉండడు. కానీ ఏ రోజు కూడా దేవుడి గుడికి వెళ్ళామనుకో వాళ్ళని మొక్కడానికి ఈ రోజు వెళ్ళామంటే ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు. కానీ కొన్ని పండుగలు ఉంటాయి, ఆ రోజే చేసుకోవాలి. ఆ రోజు పర్టికులర్ చేసుకునే పండగే రిపబ్లిక్ డే. ఇలాంటి పండుగలు మనకి 4 వస్తాయి సంవత్సరానికి. కాబట్టి 4 పండుగలు కూడా మనం వినాయక చవితి, దసరా ఎలాగైతే మనం చేసుకుంటున్నామో కంపల్సరీ ఈ పండుగలు కూడా అంతే ఉత్సాహంతో చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పండుగలు చేసుకోవడం వల్ల పిల్లలకి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటని తెలుస్తుంది. లేకపోతే ఫ్లాగ్ అంటే ఏంటి, భారత రాజ్యాంగం అంటే ఏంటి, మన స్వేచ్ఛ అంటే ఏంటి, ఎందుకు రిపబ్లిక్ డే, ఎందుకు స్కూల్ ఎందుకు టార్గెట్ పెట్టారని కూడా పిల్లలు తెలియట్లేదు. కాబట్టి జనరేషన్ ఏమవుతుందంటే ఆ తప్పు మాదే, మనదే తప్పు. పిల్లలకి వాళ్ళు పుట్టినరోజు చేస్తాం, గణపతి ఫెస్టివల్ చేస్తాం, దసరా చేస్తాం, కానీ ఇలాంటి పండుగలు మనం చెప్పడంత ఇంపార్టెన్స్ మనం ఫీల్ అవ్వం. కానీ
మారుతున్న ట్రెండ్ బట్టి నాలుగోటి పర్మిట్ బృందావన్ ఫ్యామిలీస్ పిల్లలకి మెయిన్ ఈ పండుగ గురించి ఇంపార్టెన్స్ మీరు చెప్పండి. ఇది 77 గణతంత్ర దినోత్సవం 1950 నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకు స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చింది. వాక్ స్వాతంత్రం, నడిచే స్వాతంత్రం, మన భావాలు ఎక్స్ప్రెస్ చేసే స్వాతంత్రం. ఇలాంటి విషయాలు స్కూల్లో పిల్లలకి టీచర్ కూడా చెప్పకపోవచ్చు. టీచర్ చెప్పినా అదొక లెసన్ కింద ఉంటుందని మన మైండ్లో కాదు. కాబట్టి ఈరోజు ఇటువంటి పండుగల కింద మనం చేసుకుంటే ఉంటే పిల్లలకు డౌట్ వస్తుంది. ఎందుకు జనవరి 26 నాకు ప్రకటించారు, ఎందుకు జనవరి 26 నాకు రాయి పెట్టారు, ఎందుకు జనవరి 26 నాకు ప్రకటించారు. And one more thing, happy Republic all the residents of Brindavan. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు చూడు నోరు బాగా చాక్లెట్ ఇస్తారు, వెయిట్ చేయండి. చిన్ని